కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ డిజైన్స్ లో శిక్షణ ఇచ్చి మహిళలకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సవిత అన్నారు. నుంచి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో 14-19లో కూడా మనం అనేక మహిళల కోసం అనేక స్కీమ్స్ కూడా పెట్టాం అధ్యక్ష. మరియు ఇప్పుడు 19-24లో ఇవన్నీ గాలికి వదిలేశారు. మళ్ళీ కూడా మనం ఈ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ టైలరింగ్ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేశాం. మరి సోదరులు అన్నట్లుగా మరి కొన్ని చోట్లయితే ఈ సమస్యలు ఉంది అధ్యక్ష. కానీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. మహిళల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ప్రతి మహిళకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి వాళ్ళు ఉదయము సాయంకాలము ట్రైనింగ్ 90 days ఇస్తున్నాం అధ్యక్ష. మరి అక్కడ కొన్ని సెంటర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉందన్నారు, దాన్ని పరిశీలిస్తాను. మరి సోదరులు అన్నట్లుగా మరి వారికి హ్యాండ్లూమ్స్ మీదను మరి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక కుట్టు మిషన్ కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మహిళలకు ఎక్కడైతే గ్రూపుల ద్వారా స్వెర్ప్ కావచ్చు, ఎన్ఆర్ఎంఎల్ ద్వారా కావచ్చు, మరి వాళ్లకు ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా బైబ్యాక్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తున్నాం. అదేవిధంగా చేనేతల వస్త్రాలను కూడా మరి వాళ్ళ దగ్గర తయారు చేయించి వాళ్ళకు ఉపాధి చూపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాం అధ్యక్ష. కొన్ని గార్మెంట్స్తో కూడా వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం కొన్ని గార్మెంట్స్తో కూడా లోకల్ ఏకైతే గార్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకు ఉపాధి చూపించడానికి మహిళలు వారి గమ్యాన్ని చేరుకోవడానికి ఈ శ్రీశక్తి ప్రోగ్రాం కూడా వాళ్ళకి అనుకూలంగా అందిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లు అన్ని పరిశీలించి మరికొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష.